టాపీ మేస్త్రిగా మొదలుపెట్టినటువంటి తన జీవితం, జీతగాడిగా కూలోడిగా మొదలుపెట్టిన తన జీవితం, ఆయన అనేక పర్సనల్ లైఫ్ విషయాలన్నీ ఒక తమ్ముడిగా, ఒక తోబుట్టుగా, ఒక కన్న కొడుకులాగా మాతో షేర్ చేసుకునేటువంటి వాడు. ఏ విషయంలో ఏ రోజు ఎలాంటి వైరుధ్యాలు మా మధ్యలో లేకుండా ఒక గురు శిష్యుల బంధంగా ప్రత్యక్షంగా ఆయన నాకు పాట నేర్పకపోయినా, ఆట నేర్పకపోయినా, గద్దరన్న కూడా మాకు ప్రత్యక్షంగా ఆట పాట నేర్పకపోయినా, ఒక గురు శిష్యుల బంధంగా మాత్రం ఎప్పటికీ మాకు ఆ ఆత్మీయత అనేది ఉంది. ఏ పదం రాసినా ఆ పదాన్ని డిస్కస్ చేసి చర్చించేవాడు, ఆయన సలహా చెప్పేవాడు, అద్భుతంగా దాన్ని గుండె కత్తుకునేవాడు. ఆ మధ్య కాలంలో నడిచినటువంటి లక్ష డప్పులు వేల గొంతుల ఎస్టీల వర్గీకరణ ఉద్యమంలో ఆయన పాల్గొనకపోయినా కాల్ చేసి గంటల తరబడి మాట్లాడి ఏం రాసినవయ్యా ఆ పాట అని చెప్పి మాట్లాడాడు. చాలా విషయాలు నేను ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి అనేక పర్సనల్ విషయాలను కూడా ఒక తండ్రికి చెప్పుకునేటువంటి వాళ్ళం. ఎక్కడ కూడా మొహమాట పడకుండా ప్రతిదీ డిస్కస్ చేసుకునేటువంటి వాళ్ళం. భవిష్యత్తు మీరే అని చెప్పి మాకు చెప్పాడు, ఈ తరానికి మీరే అని చెప్పి మాకు బోధించాడు. అట్లా దిక్సూచిగా చెప్పినటువంటి ఆ మహానుభావుడు, ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి ఆ మహానుభావుడు ఇవాళ లేడు అని ఇంత తొందరగా అవుతుందని అయితే మేము ఊహించలేదు. మనిషి మరణం, పుట్టుక మరణం సహజమే, కానీ ఇలాంటి ఏదో హెల్త్ పరంగా బాగా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి కూడా కాదు. చాలా యాక్టివ్ గా, ఎనర్జీగా, యాక్టివ్ గా, మనిషి కనపడితే గాంభీరత్వం, మనిషి కనపడితే ఒక సింహంలా నిటారుగా నిలబడి, ధైర్యంగా నిలబడి, ఎప్పుడు కూడా తల వంచో ఉంగబడో ఉంగో దండాలు పెట్టేటోడు కాదు, నిలబడి నికార్సుగా మాట్లాడేవాడు. అది ఎవరి ముందు మాట్లాడినా ఉండే దర్చుకొని మాట్లాడేటువంటి వాడు. ఆయన తీరు, ఆయన సాహిత్యం ఎంత గట్టిదనంగా, ఎంత ధైర్యంగా ఉంటుందో ఆయన మనస్తత్వం కూడా అంతే ధైర్యంగా ఉండేటువంటి వాడు. ఒక ధిక్కార స్వరాన్ని తెలంగాణ గడ్డ మీద, మరి తెలుగు గడ్డ మీద కోల్పోయినందుకు చాలా దుఃఖపడుతూ, చాలా బాధపడుతూ, అందశ్రీ అన్న లేని లోటు సాహిత్య లోకానికి కానీ, తెలంగాణ సమాజానికి కానీ ఆయన బోధించిన పాటలు, ఆయన అందించిన స్ఫూర్తి అది హిస్టరీలో నిలిచిపోయింది. ఆయన ముఖ్యమంత్రి గారి సమక్షంలో, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జయ జయ హే తెలంగాణ పాట ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు ఆ పాట ఆయన భావోద్వేగం గుండెల నిండా, కళ్ళ నిండా రాలుతున్న నీటి బొట్టు ఇప్పటికీ మేము ఆ దృశ్యాన్ని మర్చిపోలేదు.